గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని కొందరు రోజుకోటి తప్పకుండా తినేస్తారు. ఎవరైనా సడన్ గా చుట్టాలు వస్తే 4 గుడ్లు ఉడకపెట్టి సరిపెడతారు. రోజు జిమ్ చేసేవారైతే రోజుకు 1/2 డజన్ గుడ్లు మింగేస్తారు. కానీ ఇప్పుడు గుడ్డు పిరమవుతోంది. తెలంగాణలో గుడ్డు రేట్లు ఎప్పుడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా 8 రూపాయల నుంచి 9 రూపాయల వరకు పలుకుతుంది. డజన్ గుడ్లు 100 రూపాయలు పలుకుతున్నాయి. అసలు తెలంగాణలో ఎందుకు ఎగ్స్ రేట్ పెరుగుతున్నాయి? కోళ్లు గుడ్లు పెట్టడం లేదా, లేదంటే తినేవాళ్లు పెరిగిపోయారా? నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ఉత్పత్తికి కొదవే లేదు. గతంతో పోల్చితే ఈసారి గుడ్ల ఉత్పత్తి 30% పెరిగింది కూడా. అయినా కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్లు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడి కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో కోడిగుడ్లకు భారీగా డిమాండ్ ఉంది. ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఒక్కో గుడ్డు 10 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ఇక్కడి నుంచి వ్యాపారులు కోడిగుడ్లను సరిహద్దులు దాటించేస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 2 కోట్ల గుడ్లు అవసరమవుతాయి. కానీ 50 లక్షలే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో కోడిగుడ్లకు ఇక్కడ కూడా ధర పెరుగుతోంది. దీంతో సామాన్యులే కాదు, దిగువ మధ్యతరగతి వర్గాలు సైతం కోడిగుడ్డు తినాలంటే ఆలోచిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీతో పాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈసారి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో అక్కడ అధిక డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రాలన్నీ ఇప్పుడు తెలంగాణ వైపే చూస్తున్నాయి. ధర కూడా ఎక్కువ చెల్లిస్తుండటంతో మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 60 నుంచి 70% ఎగ్స్ను ఆ రాష్ట్రాలకే ఎగుమతి చేస్తున్నారు. ఒక్క ముంబైకే రోజుకు 60 నుంచి 70 లక్షల గుడ్లు తరలిపోతున్నాయి. విదర్భకు 30 లక్షలు, యూపీకి 80 లక్షల ఎగ్స్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఎగ్స్ ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.